జూబ్లీహిల్స్ నియోజకవర్గం రామత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లోని ఓబన్న విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్ర స్థాయిలోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అధికారికంగా నిర్వహించనున్నట్లు ఓఎంబీసీ చైర్మన్ జైపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, జాతీయ వడ్డెర సంఘం వేముల వెంకటేష్, జాతీయ వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. చూడాలి కొద్దిగా వెనకాల అందరు వస్తారు, వెలుపు అయితే అందరు వస్తుంది. ఎంత మంచిగా ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని మన డివిజన్ చేసినటువంటి ఎంబీసీ చైర్మన్ జైపాల్ అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యాదన్న గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ, అదేవిధంగా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం గతంలో చూసాం, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు వడ్డెరి ఓబన్నకి ఎప్పుడు కూడా గౌరవం దక్కలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మొదటిసారిగా మనం వడ్డెరి ఓబన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ అన్న గారు సహకరించి వడ్డెరి ఓబన్న ఒక యోధుడే కాదు, స్వతంత్ర సమర యోధుడు, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో గొప్ప పాత్ర వహించిన వ్యక్తి వడ్డెరి ఓబన్న అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా దీన్ని జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి గత సంవత్సరం మనకు జీవోను కూడా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారికంగా నిర్వహించడమే కాకుండా అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఈ జయంతి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ కేటాయించినందుకు, అధికారికంగా నిర్వహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలై ఉండాల్సిందిగా ఈ సందర్భంగా